ఎమ్మెల్సీ ఎన్నికలను ఇండియా పాకిస్తాన్ పొలిటికల్ మ్యాచ్ గా అభివర్ణించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇండియా టీం గెలవాలి అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలని, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వారికి ఓటేయాలని కాంగ్రెస్ ను ఉద్దేశించిన వ్యాఖ్యానించారు ఆయన. ఇటీవల పాక్ ను భారత జట్టు చిత్తుగా ఓడించిందని, కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించే అవకాశం బీజేపీకి ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఏ సీఎం ప్రచారం చేయలేదన్నారు. 27వ తారీఖు నాడు కూడా మరొక మ్యాచ్ జరగబోతున్నది. మాది భారత్ జట్టు ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఓటర్లు ఆలోచించుకోవాలి. ఇండియా టీం అయినా మాకేస్తే మేము గెలుస్తాం, పాకిస్తాన్ గెలవాలనుకుంటే వాళ్ళకి ఓటేయండి. మాది ఇండియా టీం, వాళ్ళది పాకిస్తాన్ టీం. ఆలోచించుకోండి, ఎవరు మీ ఆశయాలు నెరవేరుస్తారో ఆలోచించి ఓటేయండి. మన ఉత్కంఠభరితంగా సాగినటువంటి క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ను చిత్తుగా భారత్ ఓడించింది. 27వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా ఆ మ్యాచ్, పొలిటికల్ మ్యాచ్లో కూడా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఈసీకి ఫిర్యాదు చేసే యోచనలో కాంగ్రెస్ ఉంది. ఈ మేరకు కాసేపట్లో ఎన్నికల కమిషన్ ను కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. ఇండియా గెలవాలంటే బీజేపీకి, పాక్ గెలవాలంటే కాంగ్రెస్ కు ఓటు వేయాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని కాంగ్రెస్ చెబుతోంది.